రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విడతల వారీగా నిర్వహిస్తున్న ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సాధారణ ఎన్నికలను తలపించేలా అభ్యర్థులు తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. అన్నదమ్ములు, అత్తాకోడళ్లు, తోడికోడళ్లు ఇలా ఒకే కుటుంబం నుంచి అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. మొదటి విడత ఎన్నికలు నిర్వహించిన పంచాయతీల్లో కొందరు అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకుంటే కొందరు పరాజయం పాలయ్యారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబానికి చెందిన వారు అటు సర్పంచ్, వార్డు సభ్యులుగా కూడా గెలుపొందారు. ముఖ్యంగా జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ఇలాంటి చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఉట్నూరు మండలంలోని లింగోజీ తాండా నుంచి జాదవ్ మాయాబాయి సర్పంచ్గా గెలుపొందగా అదే పంచాయతీకి ఉప సర్పంచ్గా ఆమె భర్త హరినాయక్ ఎన్నికయ్యారు. ఇంద్రవెల్లి మండలం ధనోరాబి గ్రామ సర్పంచ్గా జమునా నాయక్ గెలుపొందగా ఆమె బంధువులు ఇతర పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొంది 3 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకతను చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో కోడలిపై అత్త విజయం సాధించింది. ఈ పంచాయతీ పరిధిలో 7 గ్రామాలు ఉండగా సుమారు 1200 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ హీరాపూర్ సర్పంచి స్థానం కోసం 4 బరిలో నిలిచారు. అందులో 2 ఒకే కుటుంబానికి చెందిన అత్తా కోడళ్లు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ హీరాపూర్ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరిపై 145 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. గతంలో ఈ పంచాయతీకి సర్పంచ్గా పురుషులే ఉండగా ఈసారి ఈ పంచాయతీని మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో 4 మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగి గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీ పరిధిలోని గ్రామాలకు వెళ్లిన సందర్భంగా అక్కడి ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కొత్తగా ఎన్నికైన హీరాపూర్ సర్పంచ్ తొడసం లక్ష్మీబాయి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని సర్పంచ్ కూతురు తొడసం జగదీశ్వరి చెప్పారు. అప్పుడు నా పోటీ నా కోడలు ఇలా పడింది సార్. మేమంటే నాకు 7 గూడల్లో సపోర్ట్ చేస్తాం, తిరిగినా మీకు ఓటు వేస్తాం సార్ అంటున్నావు. మేము సర్పంచ్ గెలిస్తే అంటే సార్ 7 గూడలు ఉన్నది, అక్కడ ఏం పని వస్తే ఆ 7 గూడలు సపోర్ట్ చేస్తారు సార్. రోడ్ లేదు, ఇల్లు నీళ్ళు లేదు, ఏం లేదు సార్. సర్పంచ్ గెలుస్తా అంటే మేము 7 గూడలో ఏం వస్తే ఆమె చేస్తాం సార్. అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది సార్. కొన్ని ఊర్లో నీళ్లు, రోడ్లు లేవు సార్. ఒక్కొక్క ఊర్లో ఏమో ఇల్లులు కూడా లేవు సార్. వాటిని చూడడానికి మా మమ్మీ పోయింది సార్ ఎలక్షన్ కోసం అని. అవన్నీ చూపించినారు సార్ గ్రామంలో ఉన్న పటేల్ వాళ్ళు సార్. మా మమ్మీ చదువుకోలేదు కానీ ఊరికి అభివృద్ధి చేస్తామని, సమస్యలు ఏమున్నా తీర్చుకుంటామని మా అమ్మ చెప్తుంది సార్. ఒకవేళ మమ్మీ సిద్ధంగా ఉంది సార్, అన్ని ఊర్లకి అభివృద్ధి చేస్తామని అని అంటుంది సార్ మా మమ్మీ. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఎన్నో అనూహ్యమైన ఫలితాలు వెలువడ్డాయి. మరి మలి విడత, 3వ విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో ఇంకా ఎలాంటి ఫలితాలు వెలువడతాయోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.